హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా అజమ్ నాకు ఇచ్చిన అప్డేట్స్ మీకు గబగబా నేను చెప్పేస్తాను. మీరు మన ఛానల్ చక్కచక్క సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఈ సీజన్ చాలా గట్టిగా ఉండబోతుంది. ఖచ్చితంగా కాంట్రవర్షియల్ ఎపిసోడ్లు, కాంట్రవర్షియల్ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడగబెట్టబోతున్నారు. సో అండ్ ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళు అడుగు పెడితే కాంట్రవర్షీస్ జరుగుతాయి. అండ్ నేను కూడా కాంట్రవర్షీస్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఖచ్చితంగా. అందులో ఈ మధ్య బయట కొన్ని వేరే ఛానల్లో చేసి అలవాటు అయిపోయిందనమాట. సో అదనమాట. ఒక 4 అప్డేట్లు చెప్తాను. సో ఆ 4 అప్డేట్లు యాక్యురేట్ అప్డేట్లు అనమాట. మనం పైసలు ఇచ్చిన తర్వాత అప్డేట్లు కరెక్ట్గానే ఉంటాయి మన దగ్గర. సో యాక్యురేట్ అప్డేట్లు ఉంటాయి. వాటి గురించి చెప్తాను. అండ్ వాటి గురించి చెప్పిన తర్వాత చెప్పే ముందు ఒక చిన్న కాంట్రవర్సీ ఇది కూడా చెప్తాను. అది బిగ్ బాస్ రిలేటెడ్ వ్యక్తుల గురించే మాట్లాడతాను. ఒక్కటి కూడా మాట్లాడతాను. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో. ఓకే. అండ్ ఒక నెల క్రితం ఒక వీడియో చేశాను. తెలుగు వాళ్ళ మాత్రమే బిగ్ బాస్లో ఉండాలి, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని. లాస్ట్ సీజన్లో ఒక పెంట జరిగింది కదా. ఆ పెంట జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ సీజన్లో బిగ్ బాస్లోకి తెలుగు వాళ్ళు మాత్రమే రావాలి, వస్తారు, తీసుకొస్తారు అన్నట్టు నేను ఒక వీడియో చేశాను. కొంతమందికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి దాని మీద. బట్ ఆ రోజు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను, ఈసారి అలా పెంట జరగకుండా అవ్వకుండా చూసుకుంటారని. మేబీ ఇప్పుడు కొంతమంది కూడా అదే చెప్తున్నట్టున్నారు వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో. సో అదే జరగబోతుంది కూడా నాకు తెలిసి. మేబీ ఒకళ్ళిద్దరు రావచ్చేమో, వాళ్ళకి కూడా అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు రావచ్చేమో. మిగిలిన వాళ్ళందరూ మోస్ట్లీ 99% మెజారిటీ తెలుగు వాళ్ళే బిగ్ బాస్లోకి అడుగు పెడతారు అని నేను మొన్న వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జున గారు పక్కా హోస్ట్, దాంట్లో తిరుగులేదు. నాగార్జున గారే ఈ సీజన్ కూడా బిగ్ బాస్ 12 వరకు కూడా ఆయనే చేస్తారు నాకు తెలిసి. సో నాగార్జున గారే అనమాట. బాలేబాబు అనుకున్నాం కానీ బట్ బాలేబాబు రావట్లేదు, నాగార్జున గారే అనమాట. అదొకటి అప్డేట్. అండ్ నెక్స్ట్ చాలామంది అనుకునేది, చాలామంది చెప్పబోతుంది, చాలామంది చెప్పాలనుకుంటుంది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 5 అవ్వచ్చు, సీజన్ 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, నాకు గుర్తున్నంత వరకు బిగ్ బాస్ హౌస్లోనే వినాయక చవితి సెలబ్రేషన్స్, వినాయక చవితి పండుగ కూడా జరిగింది. సో దానికి తగ్గట్టుగానే మేబీ ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఈ సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అవ్వబోయే సీజన్ 9 సీజన్కి ఆగస్ట్ 27 అనమాట. అంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో వినాయక చవితి వచ్చిందనమాట. బట్ బిగ్ బాస్ టీము ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే డిసెంబర్ మధ్యలోకి వచ్చేసరికి వీక్స్ ఎక్స్టెండ్ అవుతాయి అనమాట. సో మేబీ అందుకని సెప్టెంబర్ 1st వీక్, సెప్టెంబర్ 7th అలా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో వినాయక చవితి పండగ సో ఈసారి బిగ్ బాస్ హౌస్లో జరగకపోవచ్చు, జరగకపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇది నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు చెప్పాను కదా, బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు. సో బిగ్ బాస్ బజ్ హోస్ట్కి వచ్చేసరికి లాస్ట్ సీజన్లో టాప్ 5లో ఉన్న వాళ్ళు యాక్చువల్గా విన్నర్ చేస్తారు. బట్ లాస్ట్ సీజన్ 7th సీజన్లో 6th పొజిషన్లో వచ్చిన అంబటి అర్జున్ చేశాడు లాస్ట్ సీజన్కి. సో ఈ సీజన్లో కూడా అలాగే జరగవచ్చు, ఎందుకంటే 6th సీజన్లో మధ్యలో ఎలిమినేట్ అయిపోయిన గీతు కూడా చేసింది కాబట్టి 7th సీజన్. కాబట్టి విన్నరే చేయాలన్న రూల్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి సో విన్నర్ చేస్తారా చెయ్యరా అంటే సో 99% నిఖిల్ కానీ ప్రేరణ కానీ చేసే ఛాన్స్ ఉంది. బట్ నిఖిల్ చేయకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ప్రేరణ బజ్ హోస్ట్గా చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరిలో కంపాటబుల్ చూసుకుంటే, సో వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే నిఖిల్ కొంచెం రిజర్వ్డ్ ఉంటాడు. నిఖిల్ అంత ఫ్లూయెంట్గా, అంత ఫాస్ట్గా, అంత అంటే లైక్ ఆ ఫన్ కానీ, ఆ క్వశ్చన్స్ కానీ అడగటం కానీ, అంత సీరియస్నెస్ కానీ చూపిస్తాడా అంటే మేబీ బిగ్ బాస్ హౌస్లో చూసాను కదా, కొంచెం రిజర్వ్డ్ ఉన్నట్టు ఉంటాడు, కొంచెం తక్కువ మాట్లాడతాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణకు వచ్చేసరికి ఆమె చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంది, కొంచెం కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఆ సీరియస్నెస్ కూడా ఆమె క్రియేట్ చేయగలుగుతుంది. అండ్ ఆమె అడిగే క్వశ్చన్స్ కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి కూడా ఆమె కొంచెం ఆ ధైర్యం ఉంటుంది. మనం బిగ్ బాస్ 8లో చూసాం కాబట్టి. సో 110% బిగ్ బాస్ బజ్ హోస్ట్గా ప్రేరణ ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక 3 కాంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారు. కేజీ ఆ షో అయితే ఉందో, ఆ షో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. వీళ్ళలో బంచిక్ బబ్లు. సో తన వ్యూస్, తన ఇన్స్టాగ్రామ్లో తను చేసే రీల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ట్రెండ్లోకి వెళ్తున్నాయి అనమాట. సో తను కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ రితు చౌదరి. సో తిను కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇమాన్యుయల్. సో వీళ్ళ 3 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. మిగిలిన పేర్లు కరెక్ట్గా ఇంకా మనకు తెలియదు, తెలిసినప్పుడు మనం చెప్తాం. వీళ్ళ 3 ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతారు. తెలిసిన వాడు దట్ హై ఛాన్సెస్ వీళ్ళ 3 వచ్చేదానికి. నెక్స్ట్ ఏంటి ఇంకా సారీ, కాంట్రవర్సీ అంటే పెద్ద కాంట్రవర్షియల్ ఏం కాదు. అది మనం చేస్తే కాంట్రవర్సీ అవుతుంది, మనం జస్ట్ చెప్పేస్తే అది మీకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మాత్రమే అలా పెట్టాను అనుకో తమ్నేలు.
జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నార్మల్గా వేరే ఛానల్లో ఈ మధ్య మేము చూసిన వీడియోస్ ఏంటంటే యూట్యూబర్స్ అవ్వచ్చు, వాళ్ళు కొత్తగా వాళ్ళ ఛానల్ పెట్టి బాగా సక్సెస్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఎదగలేదేమో అన్న ప్రాసెస్లో వాళ్ళు అందరూ వేరే వాళ్ళు వేరే రకంగా ఎదుగుతున్నారు, మనం ఎదగలేకపోతున్నాం, మనం వెళ్ళలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నాం, మనం కొనుక్కోలేకపోతున్నాం అన్న థాట్లో చాలామంది యూట్యూబర్లు ఎవరైతే వాళ్ళ సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళని డబ్బులు అడుక్కోవడం మొదలుపెట్టారు. సో నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను అప్పులు తీర్చుకోవాలి, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, నది కట్టుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఇది కొనుక్కోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఆ ప్రదేశానికి వెళ్తాను, ఈ ప్రదేశానికి వెళ్తాను, నా కళ్ళతో మీకు ప్రపంచాన్ని చూపిస్తాను. ఇలా వరుసగా వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అవుతారు సబ్స్క్రైబర్స్. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు డబ్బులు అడుక్కోవటము. సో వీళ్ళు చాలామంది ఇవ్వటము. పాపం వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పటికి వాళ్ళు ఎన్నో లక్షలు సంపాదించుంటారు. మరి ఆ డబ్బులు ఏం చేసి ఉంటారో తెలియదు. మరి వీళ్ళ డబ్బులు పాపం వీళ్ళు రూపాయో 2 రూపాయలు సంపాదించుకుంటే వీళ్ళు దాంట్లో నుంచి కూడా వాళ్ళు బాధపడుతున్నారనో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనో ఇలా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. మేబీ అలాంటి ఒక థాట్, మేబీ అలాంటి ఒక దరిద్రం ఏదైతే ఉందో మెల్లగా రివ్యూయర్స్ కమ్యూనిటీలో కూడా వస్తుంది. బట్ ఆ విధంగా రాకపోవచ్చు, కానీ ఇది వేరే విధంగా వస్తుంది. ఇదేంటంటే మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, అంటే కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ మీరు పెడతారు కదా, లేకుంటే వీళ్ళే రాబోతున్నారు కదా కంటెస్టెంట్స్, అలాంటి లిస్ట్లో నా పేరు కూడా యాడ్ చేయండి, కొంచెం నా పేరు కూడా చెప్పండి, ఇతను కూడా వస్తున్నాడని చెప్పండి అని చెప్పి ఒక రివ్యూయర్ ఇంకొక రివ్యూయర్ని అడుక్కోవడం అనమాట. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఆల్రెడీ నువ్వు జనాలకి తెలుసు, నీ గురించి తెలుసు, నువ్వు వస్తావో రావో నీ పేరు చెప్తే అదిగా అర్థమైపోద్ది నిన్ను బిగ్ బాస్ వాళ్ళు పిలుస్తారా పిలవరా అని. ఇప్పుడు అతను చెప్తే అతని క్రెడిబిలిటీ పోయింది కదా, ఎందుకంటే నీ దగ్గర అంత స్టఫ్ ఉండదు, నీ దగ్గర అంత కాంట్రవర్షియల్ మాటలు ఉండవు, నీ దగ్గర అలాంటివి ఆ హైప్ తెచ్చేది ఏముండదు, నీ రివ్యూస్ అప్పుడు ట్రెండింగ్లోకి వచ్చి ఉండవు. క్లియర్గా వాళ్ళకి అర్థమైంది కదా ఎందుకు ఇతను తీసుకుంటారు అన్న థాట్ వచ్చినప్పుడు ఎవరైతే చెప్పారో అతని క్రెడిబిలిటీ పోయింది కదా. సో ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా మరి ఇంత తగ్గి వేరే వాళ్ళని అలా అడగటం అనేది, ఏదో అప్డేట్లు అడిగామా ఓకే ఫైన్, కానీ మరి ఇంత ఘోరంగా కూడా చేస్తారా అనేది చాలా డౌట్ వచ్చింది. ఇలా ఉన్నారనమాట జనాలు, అది సంగతి. సో ఇవి అప్డేట్స్ అనమాట. మనం ముందు మీకు నేను చెప్పాలి అని అనుకున్న అప్డేట్స్ ఇవన్నమాట. సో ఇంకా ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఈసారి కొంచెం ఉంటుంది కాబట్టి ఈసారి కొంచెం మీ వైపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే మేబీ ఈసారి ఏమన్నా కొంచెం గట్టిగా రివ్యూస్ చేయగలుగుతామేమో, చూద్దాం. అది సంగతి. జై హింద్.